ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ ఫోన్ స్టేటస్లు పెడతారు కదండి, అవే నా టీవీ అడ్వర్టైజ్మెంట్లు. ఎవరైతే నా దగ్గర విద్యార్థులు నన్ను నమ్మి, ఇది కొత్త స్కూల్ కాదు, సాయి సార్ బ్రహ్మయ్య సార్ పెట్టిన స్కూల్ ఇదని నమ్మి నా దగ్గర జాయిన్ చేసి వాళ్ళ పురోగతి, విద్యా పురోగతి చూసారా, అది సినిమా థియేటర్ లో సినిమా లెక్క. ఇంతకన్నా అడ్వర్టైజ్మెంట్ 10 లక్షలు ఖర్చు పెట్టిన రాదు. నెక్స్ట్ ఇయర్ మీరు చూస్తారు. మా విజేత స్కూల్ అని నేను అనట్లేదు, మన విజేత స్కూల్. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రతి సలహా నేను తీసుకున్నాను. మీ అందరికీ తెలుసు, ఉదయం 5:45 నాకన్నా ముందు ఇక్కడ ఉండేవాళ్ళండి నవోదయ సీట్లు పెట్టిన పిల్లలు. మొత్తం 35 మెంబర్స్ రాశారు ఎగ్జామ్. ఈ 35 మెంబర్స్ 5:45 ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళ డెడికేషన్ చూస్తే, ఇందాక చాలా మంది గొప్ప వాళ్ళందరూ బిల్ గేట్స్ గురించి, మనకు తెలిసిన ఫేమస్ వాళ్ళ గురించి చెప్పారండి. వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ దాకా బోనక్కర్లా. మా పిల్లల్ని ఒక్కసారి మీరు చూడండి, మిగతా తల్లిదండ్రులు కూడా తెలుసుకొని వాళ్ళని చూస్తే ఎంత ఇన్స్పైరింగ్ గా ఉంటదంటే 5:45 టు ఈవినింగ్ 7:30 అంత కష్టపడ్డారు. కాబట్టి వినుకొండ అంటే వెనకంజ కాదు, 10 అడుగులు ముందంజ అని 6 సీట్లతో ప్రూవ్ చేసి వినుకొండ ర్యాలీ ఎలా జరిగిందండి చాలా మంది మీరు చూసుంటారు. అది స్టేటస్ కోసం పెట్టింది కాదండి. నా పిల్లలకి ఇక్కడ సీట్లు కొట్టారు చూసారో, వాళ్ళ కష్టపడి వాళ్ళకి నా ట్రిబ్యూట్. అది మా ఇద్దరు తరపున ట్రిబ్యూట్ అన్నమాట. అది ఒక గౌరవ సూచకం తల్లిదండ్రులు మీ అందరికీ మరియు మన పిల్లలకి. తప్పకుండా బ్రహ్మయ్య సార్ గారి తరపున, మా తరపున మీ అందరికీ భరోసా ఇస్తున్నాము. 800 మంది వచ్చినా 8,000 మంది వచ్చినా నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి స్టూడెంట్ నోట్లో సాయి సార్ బ్రహ్మయ్య సార్ పేరు మీకు వినిపిస్తానే ఉంటది. కావాలంటే మీరు నిద్రలేపి అడగండి, మీరు నిద్రలేపినే చెప్తాడు. ఎందుకంటే వాడికి టేబుల్స్ వచ్చారావా, బేసిక్స్ ఉన్నాయా లేదా, నేను కూడా కలవరిస్తా ఉంటానండి. అప్పుడప్పుడు చెప్తా ఉంటది మా ఆవిడ నాకు, ఏంటి ఇవి కలవరిస్తున్నావని. ఎందుకంటే మాకు రెండో వ్యసనం అంటే ఏం లేదు, ఒకటే వ్యసనం. ఆ వ్యసనం ఏంటంటే ఈ పిల్లాన్ని ఎలా డెవలప్ చేయాలి, నా తల్లిదండ్రుల దగ్గర నేను శభాష్ అనిపించుకోవాలా, అదే నా గోల్ అన్నమాట. వేరే గోల్ ఏమి లేదు. ఫీజు, మెయింటెనెన్స్ ఇవన్నీ సెకండరీ జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటానే ఉంటాయి. ఒక పేరెంట్ ముందు, ఒక పేరెంట్ వెనక, వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. ఫైనల్ గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డెవలప్మెంట్. మీ మనస్ఫూర్తిగా మీరు ఆలోచించుకోండి. మా దగ్గర న్యాయం జరిగిందంటేనే నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయండి. లేదనంటే నాకన్నా బెటర్ గా, ఈ స్కూల్ కన్నా బెటర్ గా చెప్పే స్కూల్ కి మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే అది పిల్లాడు డెవలప్మెంట్ ముఖ్యం. సాయి సార్ ఎదుగుదలో, విజేత స్కూల్ ఎదుగుదలో, బ్రహ్మయ్య గారు ఎదుగుదలో కాదు, పిల్లాడి ఎదుగుదలే మన ఫైనల్ ఎజెండా. గుర్తుపెట్టుకోండి. ఈ నవోదయ సైనికే కాదు, వస్తాయి మిగతా వాళ్ళందరినీ కొట్టిస్తాం. జాతీయ స్థాయిలో, నేషనల్ స్థాయిలో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కి తీసుకెళ్తాము. మీ నోటి నుంచే ఇదే స్టేజ్ మీద మిమ్మల్ని అందరి చేత మాట్లాడిస్తామండి. ఇది ఫస్ట్ ఇయరే కాబట్టి కరెక్ట్ సమయం కాదని ఆగాము. నాకు తెలుసు మీలో అడిగితే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, సాయి సార్ బ్రహ్మయ్య సార్ గురించి, స్కూల్ గురించి 2 ముక్కలు చెప్పాలి అని కోరుకుంటున్న చాలా మంది ఉన్నారు. మీ అభిమానాన్ని ఎంత పెట్టి కొలవాలన్నా సరే మా దగ్గర అలాంటి ఇన్స్ట్రుమెంట్ లేదు, ఏ సైంటిస్ట్ కనిపెట్టలేదు. మీ ఎనర్జీనే మా ధైర్యం, మీ ఎనర్జీనే మా ధైర్యం. మీ బ్లెస్సింగ్స్ మాతో ఉన్నన్ని రోజులు ఏ పోస్ట్, ఏ అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. ఒక్క సంవత్సరమే ఇది, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక విధంగా సాధించి అన్ని సెగ్మెంట్స్ లో, నాట్ ఓన్లీ ద ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో గేమ్స్ అవ్వచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ప్రతి దాంట్లో మా పిల్లవాడు విజేత స్కూల్ అనే విధంగా అదొక కాలర్ రెగరేజ్ చెప్పే విధంగా తయారు చేస్తానండి. చెయ్యని రోజున మీకు తెలుసు కదా, ఆఫీస్ లో ప్రతి పేరెంట్ ఎన్నిసార్లు వచ్చినా మీకు ఓపికగా నేను సమాధానం చెప్పాను, మాట్లాడుతూనే ఉన్నాను. ఎంత ఎదిగినా మీ ముందు ఒదిగే ఉంటాము, మీకు సమాధానం చెప్తాము. మేము మీకు నచ్చంది ఒకే ఒక చోట, డిసిప్లిన్ విషయంలో. పిల్లల దగ్గర కొంచెం డిసిప్లిన్ విషయంలో మేము స్ట్రిక్ట్ గా ఉంటాం, మీ అందరికి తెలుసు. అది తప్పదండి. కొన్ని సాధించాలంటే కొన్ని కష్టాలు పడాలి, కొన్ని ఇబ్బందులు పడాలి. సో I am requesting once again, Vijeta will be on the top of the tower of Vinukonda. I am assuring, you all are with us, we are with you. So
ప్రతి పిల్లవాడిని మా సొంత బిడ్డలాగా భావించి నేను హాస్టల్లో కూడా మేము చూసుకుంటాం. ప్రతి పేరంటే మనసుకి తెలుసు. చిన్న బాగలేకపోయినా సరే మేమే తీసుకెళ్లి తీసుకొచ్చి వాడికి తగ్గిందా చూసుకుని ఆ పిల్లవాడిని మా బిడ్డలాగా చూసుకున్నాం. కల్మషం లేకుండా కృషి చేస్తాం. వినుకొండలో కూడా నమ్మదగిన స్కూల్ ఉంది అని పక్క జిల్లా కాదు పక్క స్టేట్ కి తెలిసేలా చేద్దాం. పెద్ద టైం ఏం తీసుకోనండి, విత్ ఇన్ 2 years or 3 years. థ్యాంక్ యూ. మీ అందరూ రావడం చాలా చాలా అది ఎంత ఆనందంగా అంటే మీరు చూస్తూనే ఉన్నట్టున్నారు. మీ పిల్లలు డాన్స్ చేస్తుంటే బ్రహ్మేశ్వర్ అట్లా డాన్స్ చేస్తున్నారు కింద. బాగా వేయాలనే ఉంది, ఈ కోడ్ సహకరించట్లేదు అనమాట, అందువల్ల వేయట్లేదు. మీ పిల్లల డాన్సే మా ఆనందం, మీ పిల్లల విన్నింగ్సే నా ఆనందం, మా ఆనందం. మీరు హ్యాపీగా ఒక్క మాట దేని గురించి కాంప్లిమెంట్ ఇచ్చినా దాన్ని సంవత్సరాంతరం మేము గుర్తు చేసుకొని వర్క్ చేస్తూనే ఉంటాం. మీరే మా బలం, మళ్ళీ చెప్తున్నా, మీరే మా బలం, ఇది నిజం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్సెస్. మీరు ఎప్పుడు ఇలానే రావాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.